చికెన్ నీసు లేని ఆదివారం హల్లెలూయా. ఆదివారం ఆరగించే దినం. కొంతమంది ఆనందించే దినం. కానీ నేనంటాను ప్రభువు బిడ్డలకు ఇది ఆరాధించే దినం. గట్టిగా చప్పట్లు వచ్చిందా? సండే అనగానే దేవుని మందిరానికి వెళ్ళాలి అనే మనస్సులో దేవుని కలగజేయించాలి. హల్లెలూయా. దేవుని కంటే ఏది గొప్పది కాదండి, ఏది గొప్పది కాదు. ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ సండే. నీవు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడు. డోంట్ మేక్ God and give lesser priority. దేవుని తక్కువ చేసి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీవు బ్రతికితే ఆ బ్రతుకు నీకు ఆశీర్వాదం కాదని మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఒక ప్రత్యేకమైన అంశంతో నేను సంఘము ఎదుట ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చాను. నిద్ర, స్లీప్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్స్ ప్రకారం సగటు మనిషికి 8 గంటల నిద్ర ఆరోగ్యకరం. నిద్ర లేకపోతే ఆ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, శరీరం మీద పడుతుంది. డాక్టర్స్ 8 గంటల నిద్ర మనిషికి అవసరమని తెలియజేస్తున్నారు. నాకు సమయం వచ్చింది నా జీవితంలో 2010వ సంవత్సరం, అనగా 15 సంవత్సరాల క్రితం, ఇదే నర్సంపేట్ రోడ్లో వరంగల్ హాస్పిటల్లో నేను 22 రోజులు అనారోగ్యం చేత అడ్మిట్ అయ్యాను. నా రోగం ఏంటో డాక్టర్లకు అర్థం కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సింప్టమ్స్ సింప్టమ్ ఏంటంటే 24 గంటలు నిద్ర ఉండేది కాదు. హల్లెలూయా. అయ్యా నిద్ర రాకపోతే సంతోషమా? అయ్యా చెప్తున్నారు కాబట్టి చెప్పారు. దేవుని స్తోత్రం. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్ళు తెలుసుకొని డాక్టర్లు ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా నాకు నిద్ర పట్టేది కాదు. 22 రోజులు ఈ వరంగల్ హాస్పిటల్లో నేను ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనిషికి నిద్ర చాలా అవసరం. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే నిద్ర 2 విధాలుగా వాడబడింది. మంచి నిద్ర, చెడ్డ నిద్ర. అయ్యా నిద్ర కూడా బైబిల్లో ఉంది. మంచి నిద్ర ఏమిటో నేను జ్ఞాపకం చేసి తర్వాత నేను ముందుకు వెళ్తా. సృష్టి ఆరంభంలో దేవుడు ఈ అందమైనటువంటి విశ్వాన్ని, సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించి నేల మట్టిలో నుండి మానవుడిని నిర్మించి ఆదాముకు భూజంతువులన్నిటికీ పేరు పెట్టే పనిని అప్పగించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలచి ఆదాముకు దేవుడు గాలి
గాఢ నిద్ర కలుగజేసెను. That's the first time in the Bible sleep is mentioned. నిద్ర అనే మాట మొట్టమొదటిసారి ఆదికాండము 2వ అధ్యాయంలో రాయబడింది. ఆదాము అలసి నిద్రపోలేదు. ఆదాము రాత్రిపూట నిద్రపోయిన నిద్ర కాదు, దేవుడు కలుగజేసిన నిద్ర. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. మరి ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తారు, మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇవ్వడానికి ఒక డాక్టర్ని ప్రత్యేకించబడిన వాడు ఉంటాడు. దాంట్లో స్పెషలైజేషన్ నిపుణుడు. ఆ మత్తు మందు మోతాదు ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. కరెక్ట్గా వ్యక్తులను బట్టి వారి దేహములకు ఎంత మత్తు మందు ఇవ్వాలో అంత కరెక్ట్గా మత్తు మందు ఇచ్చి పేషెంట్ సర్జరీ చేస్తారు. కానీ చూడండి, దేవుడు ఫస్ట్ సర్జన్, మొట్టమొదటి సర్జన్ ఎవరు? దేవుడే. మొదటి ఆపరేషన్ ఎవరి మీద చేశాడు దేవుడు? ఆదాము మీద చేశాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి వారి ప్రక్కటెముకల్లో నుండి అవ్వను తయారు చేశాడు. నరులో నుండి తీయబడింది కనుక నారీ అని మరి పిలిచినట్లుగా ఆదాము పాటగా మనం చూడగలం. చూడండి, మత్తు మందు ఎవరెవరో కలుగుతున్నారు, కానీ దేవుడు ఫస్ట్ సర్జన్. ఆయన ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అది మానవాళి మేలు కొరకు ఆదాము నిద్రపోయాడు. దేవుడు బిడ్డలారా, ఈ రీతిగా మనము జ్ఞాపకం చేసుకోకపోతే నిద్ర మంచి విషయాల కొరకు వాడబడింది. 127వ కీర్తనలో ఒక వచనం ఉంది, ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. ఎంత శ్రేష్టమైన మాట! ఆయన ప్రియులు నిద్రించుచుండగా. అయ్యవారు ఏం చెప్పారంటే, మన నిద్రపోతే దేవుడు మనల్ని ఇస్తాడు. అది నమ్మి కొంతమంది ఈరోజు చర్చిలో నిద్రపోతున్నారు. నిద్రపోతున్న ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలాంతులు ఎక్కడ నిద్రపడి అయ్యగారు ప్రసన్నం చేసేటప్పుడే. బాంబేలో మా కజన్ SBI చీఫ్ మేనేజర్ రోజు మా ఆరాధనకు వచ్చింది. ఆమె ఇంటికి తర్వాత అడిగిందట, నీవు కొంచెం అలసి చెప్తున్నట్లుగా వాక్యం, నీకు హార్ట్ ఆపరేషన్ అయింది కదా అంత మంచిది కాదు, వెళ్ళగా మాట్లాడు. నేను చెప్పాను, నాకు హార్ట్ ఆపరేషన్ జరిగిన వెళ్ళగా మాట్లాడితే మా సంఘంలో వారు వారు నిద్రపోకుండా ఉండాలంటే గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక తలాంతు. డాక్టర్లు మందు కూడా పని అయ్యగారి ప్రసంగము మంచి నిద్రను తీసుకొని వస్తుంది. దేవుని సన్నిధిలో నిద్రపోయే అలవాటు. దేవుని బిడ్డలారా, మంచి నిద్ర గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని మందిరంలో నిద్రపోగా మనకు దీవెనకరము కాదు. కొంతమందికి కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు. ఆస్తులు చూసినట్టే చూస్తారు కానీ ఎక్కడో వేరే ప్రపంచంలో ఉంటారు. హల్లెలూయా. కొంతమంది చర్చలు ఉడకబెట్టి నిద్రపోతారు. అలాగే వాళ్ళు అంటున్నారు పక్కన. చాలా సంతోషం. సమస్య గురక అంత మంచిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మంచి నిద్ర గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. యాకోబును ఖడ్గముతో చంపేశారు. 2వ వచనం చూస్తే యాకోబు ఖడ్గముతో, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకునేను. నెక్స్ట్ ఎవరు? యోహాను. మరి సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఎవరు? పేతురు. నెక్స్ట్ పేతురు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో హాయిగా నిద్రపోతున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మరణానికి చెరువులో ఉన్నాడు. పేతురు రేపటి దినాన్ని ప్రభువు చేతిలో పెట్టాడు. ఇక దేని గురించి చింత లేదు పేతురికి. బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే. పేతురు చెరసాలలో సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. చాలా మంది అనవసరమైన వాటిని గురించి చింతిస్తూ మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ చింత మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, బ్రెయిన్ సిస్టమ్కి మంచిది కాదు, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, మనిషి లావు ఎక్కడానికి కూడా ఒక కారణము బరువని డాక్టర్లు చెప్తూ ఉంటారు. పేతురు చూడండి, ఇక రేపటి గురించి చింత పేతురు లేదు. ఒకప్పుడు ప్రాణం అంటే భయం ఉంది. ఒకప్పుడు ప్రభువును సిలువ వేస్తూ ఉంటే పేతురు వదిలి పారిపోయాడు. ఒకప్పుడు ప్రభువును పట్టుకొని బంధించి తీసుకొని వెళ్తూ ఉంటే ముమ్మారు బ్రొక్కాడు. కారణం పేతురికి భయం, ప్రాణ భయం. కానీ ఇక్కడ మనం చెరసాలను చూస్తూ ఉన్నాం. పేతురికి ఎలాంటి భయం లేదు. సంఖ్యలతో బంధింపబడిన, చుట్టూ సైనికులు ఉన్న వారి మధ్యలో నిద్రించుచుండెను. స్లీప్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. దేవుని వరం. అందుకని 24 గంటలు నిద్రపోతాడు. కొంతమంది పిల్లలు క్లాస్ రూమ్లో నిద్రపోతారు. కొంతమంది ఉద్యోగస్తులు పనిచేసే స్థలంలో నిద్రపోతారు. కొంతమంది సంఘములో నిద్రపోతూ ఉంటారు. ఈరోజు నిద్ర మంచిదే. ఎప్పుడు మీ చింతలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ రోగములు, మీ వేదనలు, మీ దుఃఖములు దేవుడికి అప్పగించి హాయిగా నీవు నిద్రపోగలవని పేతురు ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మూడవదిగా త్వరగా దావీదు నిద్ర గురించి మనం చూద్దాం. ఇందాక ఉత్తర పద్ధతి రీతిగా 3వ కీర్తన మనము చదువుకున్నాం. 5వ వచనం చూడండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎవరు ఆధారం? దావీదుకి గుర్రములు కాదు, రథములు కాదు, సైన్యం కాదు, దేవుడికి యెహోవా ఆధారం. దేవుడు దావీదుకు ఆధారభూతుడు. దేవుడి బిడ్డలారా, దావీదు అంటూ ఉన్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని సంగమా, నిద్ర లేకపోతే మనిషి చాలా నిరసించిపోతాడు. గమనించండి, రాత్రంతా మేలుకొని నెక్స్ట్ డే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అంత హుషారుగా ఉంటాడు. రాత్రంతా మేలుకొని ఎగ్జామ్స్ టైంలో చాలా మంది పిల్లలు ముందుగా ప్రిపేర్ కాదు. కరెక్ట్గా ఎగ్జామ్ రోజు ముందే దొరుకుతారు. ఏం జరుగుతుంది? రాత్రంతా నిద్ర లేకపోవడం ద్వారా ఎగ్జామ్ హాల్లో చాలా మంది నిరసించిపోతారు. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. పరీక్ష రాయవలసిన పరీక్ష చక్కగా రాయలేదు. కారణము నిద్ర లేకపోవడం. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎవరైనా నిద్ర రాని స్థితిలో ఉన్నటువంటి వారి వరకు నేను లాస్ట్లో డీప్గా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను అనుభవించాను ఆ నరకం ఏమిటో, నేను స్వయాన అనుభవించాను కాబట్టి నేను మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను. దేవుడు మనందరికీ కావలసినంత నిద్ర అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో నిద్ర ఉంటే మన బ్రెయిన్ చురుకుగా ఉంటుంది. నిద్ర ఉంటే మన బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది. నిద్ర ఉంటే మన శరీరము తేలికగా ఉంటుంది, హల్కగా ఉంటుంది. నిద్ర లేకపోతే మన శరీరము అనేక రోగాలు మన శరీరములో ప్రవేశించడానికి ఆస్కారం. మన దేవుడు ఆయన నిద్రపోయేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యేసు ప్రభు నిద్రపోయాడు. అలసిపోయి ఆయన నిద్రపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ యేసు నిద్రపోయినప్పుడు
యొక్క విశ్వాసాన్ని పరీక్షించుటకే ఆయన ఆ రీతిగా చేశాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు యోనా ప్రవక్త. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలను మనం చూసినట్లయితే చాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు నినివే పట్టణమునకు వెళ్ళి గాలి పుట్టింపగా తుఫాను రేగి భయపడి యోనా పట్టుకొని గాఢ నిద్రపోయెను. Church, this morning God is speaking to us. సంగమా, ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త ప్రకటించమంటే యోనా గాఢ నిద్రపోతున్నాడు. Church is sleeping in the dying world. గాలి సముద్రములో గాలి తుఫాను చెలరేగగా ఓడ బద్దలై గతి వచ్చింది. ఓడలో నావికులందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ప్రవక్త దైవ జనుడు దేవుని బిడ్డ అయిన యోనా ఓడ దిగువ భాగంలో వెళ్ళి ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. పక్కన చేయడంతో చెప్పండి, నిద్రపోకుండా చెప్పండి. ఈ మాట చెప్పడానికి కష్టమే, చెప్పండి. పక్కన చేయబట్టుకోండి. ఐదారు మాటలు వినండి. పాస్టర్స్ అప్రిషియేషన్ డేలో అయినా ఐదారు చెప్పిన మాటలు అంటారు. హల్లెలూయా. పక్కన మనం చేయి గట్టిగా పట్టుకొని చెప్పండి, నువ్వు నిద్రపోకూడదు. మన ఆత్మీయ స్థితిలో చాలా మంది నిద్ర అవస్థలో ఉన్నారు. సంగమా, we are living in a dying world. ప్రతి దినము మన చుట్టూ ఉన్నవారు నిత్య నరకాగ్నిలో పడివేయబడుచుండగా ఏ స్థితిలో ఉన్నామో హాయిగా నిద్రపోతున్నాం. మా చుట్టూ ఏం జరిగినా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటుంది సార్. యోనా చూడండి, ఆయన చేసేదే తప్పుడు పని. దేవుని మాట వినగా నినివేకు వెళ్ళమంటే తర్షీషు వైపు వెళ్ళే ఓడ ఎక్కి ఎవరి వలన గాలి తుఫాను వచ్చింది? యోనా మాత్రము హాయిగా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సముద్రంలో గాలి తుఫాను చెలరేగగా దేవుని ప్రవక్త నిద్రపోతున్నాడు. క్రైస్తవులు కూడా అంతే. ఈరోజు ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ఎన్ని ప్రసంగాలు చేయండి, నో చేంజ్, మార్పు కారణం ఆధ్యాత్మికంగా నిద్ర అవస్థలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ
నిద్ర నుండి మేలుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. స్లీప్ ఆఫ్ డిసోబీడియన్స్, అవిధేయమైనటువంటి నిద్రలో యోనా మునిగి తేలుతూ ఉన్నాడు. ఈ నిద్ర చుట్టూ ఏం జరిగినా పర్వాలేదు, ఈ నిద్ర మనిషిని దిగజారుస్తూ ఉంది. ఈ నిద్ర దేవుని పనిని నిర్లక్ష్యం చేసేటట్టు చేస్తుంది. దేవుని పని ఎంత భక్తితో, భయంతో, వణుకుతో దేవుని పని జరిగించాలి కదా. అదే 3వ కీర్తన ముందు 2వ కీర్తన రాయబడింది. 11వ వచనం చదవండి. భయభక్తులు కలిగి, 11వ వచనం 2వ కీర్తన, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని ఎట్లా సేవించాలట? భయభక్తులు కలిగి గడగడ వణుకుచు సంతోషించాలి. యోనా దేవుని సేవను నిర్లక్ష్యం చేస్తున్నాడు. He was traveling in the opposite direction of God. దేవుడు ఒక చోటుకి వెళ్ళాలంటే మరి ఒక చోటుకి వెళ్ళాలి. చాలాసార్లు యోనా గ్రంథము చేప గురించి అనుకుంటారు. మత్స్యము, చేప కేవలం 4 సార్లు మాత్రమే రాలేదు. దేవుడు అనే పదం 38 సార్లు, 38 times. సో ఇది చేప స్టోరీ కాదు, దేవుని స్టోరీ. యోనా భయభక్తులు లేకుండా దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడకుండా. విచిత్రం ఏంటంటే గాలి దేవుని మాటలో, తుఫాను దేవుని మాటలో, చేప మత్స్యము దేవుని మాటలో పడింది, సొర చెట్టు దేవుని మాటలో పడింది. సృష్టి దేవుని మాటకు లోబడుతున్నది కానీ దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున, దేవుని మహిమార్థమై సృష్టించబడిన మానవుడు దేవుని మాటలు. ఇట్స్ ఎ స్లీప్ ఆఫ్ డిసోబీడియన్స్. అవిధేయత ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో ఆ చుట్టూ ఏం జరిగినా మనము పట్టించుకోవాలి. నిద్రలో ఉంటాం. ఈ నిద్ర మనిషిని దిగజారుస్తుంది. See the negative thoughts. దేవుని ప్రవక్త ప్రజలకు ధైర్యం ఇవ్వవలసిన ప్రవక్త ఏమంటున్నాడు? నావికులతోటి నన్ను ఎత్తి సముద్రంలో నెగిటివ్ థాట్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిద్ర యొక్క ఫలితము మనిషిని దిగజార్చి నేను చనిపోయినా పర్వాలేదు కానీ దేవుని మాట వినాలి. పాపం ఎలా ప్రవేశించింది? ఆదాముతో అవ్వతో దేవుడు అన్నాడు, మీరు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము పూజించకూడదు, తినకూడదు. ఏ రోజైతే మీరు తింటారో నిశ్చయముగా మీరు చచ్చెదరు. డిసోబీడియన్స్, అవిధేయత. ఇదే ఇంట్లో పోయింది. గురువు, దైవము. చిన్నప్పుడు స్కూల్ టీచర్ అంటే భయం లేదు. ఇప్పుడు టీచర్ని కొన్ని రోజులు వచ్చాయి. హల్లెలూయా. పిల్లలు ఫ్రెండ్స్ వచ్చి టీచర్
గురువు, దైవము, భక్తి లేని రోజుల్లో జీవిస్తున్నారు. విధేయత పోయి తల్లిదండ్రులు అంటే గౌరవం చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట చదవదాటి మాట, ఇప్పుడు అవిధేయత ప్రవేశించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అవిధేయత అనేటువంటి నిద్ర మీ జీవితాన్ని పాడు చేయగలరు. ఈరోజు ఒకవేళ అవిధేయత అనేటువంటి నిద్రలో నీవు ఉంటూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నిద్రలో నుండి బయటకు రా. Lord, forgive me for sleeping with disobedience. అవిధేయత నాలో ప్రవేశించిందా? నీ మాటకు నేను లోబడతా, నీ చిత్తాన్ని నెరవేర్స్తా. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. సంఘములో పరిచర్యను బట్టి నేను సంతోషంగా అయినా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి కదా, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కదా. నో, హాస్పిటల్ సువార్త పని జరగవలసినంతగా జరగట్లేదు. దేవుడి ద్వారా ఒకవేళ మనము నిద్రలో ఉన్నామేమో సంఘము పరిశీలన చేసుకోవాల్సిన సమయం. దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు. జనాప్రీచింది కోసం చెప్పవలసినంతగా మనం చెప్పట్లేదు అని నా భావన. నచ్చకపోతే ఉన్న మాటలు మంచిగా చెప్తారు. సో Jonah was sleeping with disobedience. అవిధేయత. దేవుని సువార్త ప్రకటించకుండా నిద్రపోయే స్థితి. దేవుడు మనలను ఆ నిద్రలో నుండి మేలుకొల్ప చేయనుగాక. హల్లెలూయా. We have to preach the gospel. సంఘం యొక్క పని not only worship. Worship is with good thoughts. We are happy with praise and worship. We are happy with Sunday service. What about the ministry? What about the gospel work? దేవుడు సంఘానికి అప్పగించిన బాధ్యత సువార్త పని. వేళ దేవుడు మనలో ఆ నిద్రలో నుండి మేలుకొల్ప చేయనుగా. స్త్రీ, పురుషులు, యవనస్తులు సువార్త సేవ చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అనే ప్రశ్న మీరు వేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి పిలుపు యోనాకు స్పష్టంగా ఉంది. నీవు నినివేకు వెళ్ళి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళకుండా నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు ద్వారా ఫలితము గాలి తుఫాను వచ్చింది. The consequences of sin, storm in the sea. దేవుడు ద్వారా speak of disobedience. అవిధేయత అనేటువంటి నిద్ర నుండి దేవుడు మన సంఘమును మేల్కొల్పాలని దైవ సేవకుడుగా నేను కోరుతున్నాను. రెండవది, సమయం అయితే వస్తుంది. రెండవది మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు కుమారుని కందువు, చాలు. సంసోను పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుండి
విడిపించుటకు దేవుడు సంసోను పుట్టించాడు. సంసోను చాలా బలవంతుడు. చూడండి 14వ అధ్యాయం 5వ వచనాలు కొత్తగా. చదవండి. చేతిలో ఏమీ లేకపోయేను. సింహమును సైతము చేతిలో ఏమీ లేకపోయినా చంపినటువంటి సంసోను తెలియగా తొడ మీద నిద్రపోయినట్లుగా దేవుని వాక్యములో చూస్తాం. లోక ఆశలు అనే నిద్ర. చాలామంది ఈ నిద్రలో నుండి బయటకు రాలేకపోతున్నారు. ఆదివారం చర్చకు వస్తున్నారు కానీ సోమవారం నుండి శనివారం వరకు ఈ లోక ఆశలు అనే నిద్రలో నుండి వారు బయటకు రాలేదు. There was a plan of God in the life of Samson. He was a powerful man. సింహములను సైతము ఏమి చేతిలో ఏమీ లేకుండా చంపగలిగిన బలవంతుడు. గాఢ తమ్ముడు ఎముకతో 1000 మందిని హతమార్చినటువంటి బలాక్షుడు సంసోను. ఏం జరిగింది? స్త్రీ వ్యామోహం మీద పడి దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన శక్తిని, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను పాడు చేశాడు సంసోను. ఫలితముగా వచనాలు చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఫలితముగా సంసోను నిద్రను బట్టి సంసోను బలాన్ని కోల్పోయాడు. He lost his strength, he lost his sight. దృష్టిని కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు. He lost his service. దేవుని సేవలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం, దేవుని ప్రణాళికలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను లోక ఆశలు అనేటువంటి నిద్ర, స్త్రీ వ్యామోహము అనేటువంటి నిద్రలో పడిపోయి దేవుని పనిని పాడు చేశాడు, దేవుని ప్రణాళికను పాడు చేశాడు. తద్వారా బలాన్ని, దేవుడు ఇచ్చిన బలాన్ని కోల్పోయాడు, గుడివాడైపోయాడు. He lost his strength, he lost his sight, he lost his service. సంసోను కోల్పోలేని దెబ్బ ఈ తెలియగా తొడ మీద నిద్రపోయిన కారణం చేత సంసోను సర్వము కోల్పోయాడు. విద్యార్థులారా, ఈ లోకాశలు శాశ్వతంగా కొద్ది కాలం కంటికి కనబడి మాయమైపోయినటువంటి ఈ లోకము, లోకాశలు దాని నిద్రలో నీకు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. కావాలి బయటికి రా. సంసోను మీ క్లాసిక్ ఎగ్జాంపుల్. దేవుని చేతిలో ఒకప్పుడు బలంగా ఆడబడిన నాజీరు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, బలాక్షుడు, సింహమును సైతం చంపిన వాడు, గాడిద దవడములతో 1000 మందిని హతమార్చిన వాడు. బలాన్ని కోల్పోయాడు, దృష్టిని కోల్పోయాడు, సేవను కోల్పోయాడు. మూడవది నేను చెప్పి ముగిస్తాను. శిష్యులు నిద్ర. 26వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం నుండి 41వ వచనం వరకు.
26:40 మత్తయి సువార్త 26. వారు నిద్రించుట చూచి చాలు. శిష్యులు గెత్సేమనీ తోటలో మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పినప్పటికీ ఏ స్థితిలో ఉన్నారు? ప్రార్థన లేని సంగమా. ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. ప్రార్థన లేని జీవితము పాపము. సమయలు అంటున్నాడు, నేను నా ప్రజల కొరకు ప్రార్థన చేయకపోతే పాపము చేసి. ప్రేయర్లెస్నెస్ ఈజ్ ఎ సిన్. సంగము తప్పులు చేయనక్కర్లేదు. సంగము ప్రార్థన లేని జీవితం అంటే చాలా సమయం ఏం చేసినట్టు చెప్పండి, పాపం చేసినట్టు. హల్లెలూయా. ఆమె ప్రార్థన ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. వెరీ సింపుల్. ప్రార్థన లేని జీవితం. ఈరోజు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మెలుగు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. సంఘం పని ఏంటి? నశించిపోతున్న లోకం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ప్రేమించి అందిస్తున్నారు. ఉదయం ప్రతి దినము దేవుని మందిరంలో వారు ప్రార్థనలు ప్రారంభించారు. ప్రతి శనివారం సిద్ధపాటు ప్రార్థనలు వారు చేస్తున్నారు. ప్రార్థన సంఘంలో దేవుడు ప్రార్థన యోధులను లేపుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘము పని ప్రార్థన. నశించిపోతున్న లోకం ఎంతో మంది ప్రార్థనలో ఎదురు చూస్తున్నారు. ఆలయం గేట్లు ఎప్పుడు మూసే ఉంటాయి. తెలుసుకోవాలి. మన ఆలయం తలుపులు ఎప్పుడు తెరిచి ఉండగా. ఆలయం తలుపులు ఎప్పుడు తెరవడాలి అంటే ప్రజలు ఎప్పుడైనా నెమ్మది లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే లేని నెమ్మది వారికి కలుగుతుంది. చెప్పండి. గుడి తలుపులు వేసుకుంటారు కానీ గట్టి గుడి తలుపులు ఎప్పుడు తీసి ఉండాలి. అసలు ఒక వాచ్మెన్ అన్న పెట్టాలి. 24 hours. అయ్యగారికి ఇల్లు లేదు కాబట్టి, సెక్స్టర్కి ఇల్లు లేదు కాబట్టి కనీసం ఒక వాచ్మెన్ అన్న హైర్ చేసుకోవాలి. దేవుని మందిరం తలుపులు ఎప్పుడు తీసి ఉండాలి. 24 గంటలు రౌండ్ ద క్లాక్. ఎప్పుడైనా ఎవరైనా ఎగ్జామ్ పోయేవారు, ఉద్యోగానికి పోయేవారు, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి వెళ్ళేవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఎవరైనా ఎనీబడి స్టెప్ ఇన్ ద చర్చ్ అండ్ ప్రే టు గాడ్. ఆ మందిరము సమస్త జనులకు తెలుసు. మీరు తింటారు, వాక్యంలో తింటారు, కానీ ఆచరణలో మాత్రమే ఆలోచన చేయాలి. ఈజ్ ద చర్చ్ కన్స్ట్రక్టెడ్ టు బి క్లోజ్ 24 hours? Or the church doors should be open 24 hours? మీరు డిసైడ్ చేసుకోండి. ఇది ప్రజలకు వేరే కార్యక్రమం. నేను 2 సార్లు చూశాను. హిందూస్ వచ్చారు, పొట్టు పెట్టుకుని వచ్చారు. అయ్యా ఒకసారి చర్చ్ చూస్తాను, చర్చిలో ప్రార్థన చేసుకుంటాను. చర్చ చూసుకుంటే ఏమొస్తుంది? ఆలోచన చేయాలి. సంఘం కూర్చోవాలి, దీని విషయమే ఆలోచన చేయాలి. ఎంత బాగా సర్వీస్ విషయం మీరు షాపు కలిపి దండగలిపి చాలా సంతోషం, అక్కడ ఎంత సంతోషం. హల్లెలూయా. ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి. దేవుడు పెట్టిన శిష్యులు
ప్రార్థన లేని నిద్రలో చర్చ్ is sleeping in prayerlessness. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. చర్చ్ తలుపులు 24 గంటలు తీయబడ్డాయి. హల్లెలూయా. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకునే ఫెసిలిటీ సమగ్రతలు కల్పించాలి. శిష్యులకు ప్రార్థన లేని జీవితం ప్రవర్తనాడు. మీరు వెలుగుగా ఉండి శోధనలో ప్రవేశించకూడదంటూ వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. చూసారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయాలు ఉన్నాయి, నేను వెళ్ళట్లేదు. కానీ ఒక్క వచనాన్ని చదివి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆలోచించున్నాడు. సంఘమా, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఏం చేయాలన్నా ఈరోజు నిద్రలో నుండి లేకపోవాలి. ఎలాంటి నిద్ర? అవిధేయత అనేటువంటి నిద్ర. ఎలాంటి నిద్ర? లోక ఆశలైనటువంటి నిద్ర. ఎలాంటి నిద్ర? ప్రార్థన లేని జీవితం అనే నిద్ర. నేను మేలుకున్నట్లయితే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు. కలపంచండి, ప్రార్థన చేసుకుంటారు. ఈ కాలంలో దేవుని యొక్క వాక్యం విన్నాను. నిద్ర శరీరానికి చాలా అవసరం, కానీ ఆత్మీయ జీవితంలో నిద్ర మంచిది కాదు. బైబిల్ సామెతలు నాకు సమయంలో చెప్పలేకపోతున్నాను. సొమ్మని నిద్ర ఉన్నది. కష్టపడి పని చేయకుండా నిద్రించే వారు సోమరి నిద్ర కూడా ఉన్నది. ఎక్కువ చెప్పలేకపోయాను. 3 చెప్పాను. సంసోను అవిధేయత, యోన అవిధేయత నిద్ర, సంసోను లోకాశ నిద్ర, శిష్యులు ప్రార్థన లేని జీవితం అనే నిద్ర. వివేకాలను దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉంటాయి. అవును పాస్టర్ గారు, నేను నిద్ర అవసరం, నా ఆధ్యాత్మికంగా నిద్రించుచున్నాను. ప్రభావిస్తున్నాడు. నిద్రించుతున్నా నేను మేలుకున్నాను, మృతులో నుండి లేము, క్రీస్తు ఈ మీద ప్రకాశించాను. ప్రార్థన చేయడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎంతో వెనుకబడిపోయాను. ఒకప్పుడు నా ఆసక్తి లేదు, అవిధేయత, సువార్త పని చేయలేకపోతున్నాను. లేక సంసోను వలె ఒకప్పుడు బలంగా ఉన్నాను, కానీ లోకాశలు నాలో ప్రవేశించాయి. ప్రార్థన చేయాలనుకుంటున్నాను, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. శిష్యుల వల్ల నిద్ర అవస్థలో ఉన్నారు. నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఎస్, పంపించలేదు. దేవుని సన్నిధిలో నిలబడితే ఎవరేమనుకున్నా పర్వాలేదు. దేవుడు నీ ఆశను తీరుస్తాడు, నీ కోరికను నెరవేరుస్తాడు, నీ హృదయ అభిలాషను దేవుడు తీరుస్తాడు. దేవుని వెళ్ళారా, ఈ వర్తమానానికి దేవుడు మాట్లాడాడు. ఓ 10 కన్యకలకు మానవ చేసి బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు అందరూ ఎదురయ్యారు, కానీ సిద్ధపాటు కలిగినటువంటి వారు మాత్రమే ఆడుకోగలిగారు. నూనె అయిపోయింది, దిగుటిగా అయిపోయారు. వారు సిద్ధంగా లేదు, వారంలో ఏర్పడ్డారు. పరిశుద్ధుల స్తోత్రాలు చుట్టూ లోకం నశించిపోతుంది. క్రైస్తవులు
ఓడ దిగు భాగంలో వెళ్ళి నిద్రపోవచ్చు. సంవత్సరం వెళ్ళిన తొడ మీద నిద్రపోవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో చదివి ప్రభా శిష్యులు అభిసువార్త 26వ అధ్యాయంలో వ్యసన తోటలో వెలుగుగా ప్రార్థించమని ప్రభుత్వం కథలు వారు నిద్రపోవచ్చు. తండ్రి నిద్రించుతున్న వెలుగు మృతులలో అప్పుడు క్రీస్తు మీద ప్రకాశించిన వాక్యం మానవ జీవితాలను నెరవేరుతారు. ఉదయకాలంలో వాక్యాన్ని స్పందించి ప్రభా నిద్రావస్థలో నుండి మేలుగా నీ కొరకు మంచి జీవితం జీవించగలిగా వీళ్ళందరినీ తీర్చిదిద్దారు. సమస్త యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. God bless you. ముందు పోల్చి అందరూ చెప్పి పాడుతుండగా పరిచయాలు ముందుకు వచ్చి